హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏదో రెసిపీతో వచ్చేసారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా? అవునండి, ఎప్పుడు కూడా రొయ్యలు కర్రీ చేయడమే చూసుంటారు కదా. ఇప్పుడు రొయ్యలు పులుసు అనమాట. ఇది సమ్మర్ కదండి, ఎలాగన్నా ఇగురు కూరలు, ఫ్రైలు ఇలాంటివి తింటే కొంచెం వేడి చేస్తుంది. ఇలా కొంచెం పులుసు చేసుకుని తింటే ఏం వేడి చేయదనమాట. దానికోసం వేసి రొయ్యలు పులుసు చేశాను నేను. అదే వీడియోని ఈరోజు మీకు చూపించబోతున్నాను, ఎలా చేశాను ఏమిటి అనేది. దీంట్లో కొంతమంది బెండకాయలు కూడా వేసుకుంటారండి, నేనైతే వేయలేదు. ఎందుకు వేయనంటే దానికి కూడా రీజన్ చెప్తాను నేను. బెండకాయలు వేసానంటే అది బెండకాయ పులుసులాగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు, రొయ్యల పులుసులాగా అనిపించదు. అందుకని నేను వేయను అనమాట. లేదంటే కొంతమంది అయితే బెండకాయలు వేసుకుంటారు. ఇకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలకి ఎదుగుండి రొయ్యలు తీసుకొచ్చారు బాబుజీ గారు. 200 రూపీస్ అంటే ఇవి రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలి 30 రొయ్యలు వచ్చినాయండి, అంతే, ఎక్కువేమీ కాదు. తల తీసేసుకోవాలి, సరిపోతేలేండి, ఎందుకంటే ఉండేది మేము ఇద్దరమే కాబట్టి. ఎందుకంటే రొయ్యని అలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు తల తీసేయాలి, తర్వాత నడుము భాగం తీసేసి తోక దగ్గర నొక్కి పెడితే అది కూడా వచ్చేస్తుంది. అలాగే లోపల అలాగే ఈనె ఉంటుందండి, ఆ ఈనెని కూడా తీసేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. అలా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుంటే తలతలా మెరిసిపోతాయి. అప్పుడు మనం ఇగురు కానీ, పులుసు కానీ, ఫ్రై కానీ, బిర్యానీ కానీ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నమాట. మరీ చిన్న సైజు కాదులేండి, అలా అని పెద్దవి కాదు, కానీ ఇంకా చిన్న సైజు అయితే చేయడానికే చిరాకు వస్తుంది. చిన్న సైజు అయితే అసలు తేవద్దనే చెప్తాను నేను. కొంచెం పెద్ద సైజు దొరికినప్పుడే ఇలా తెస్తూ ఉంటారన్నమాట. అదిగోండి, ఫస్ట్ అవి చూపించారట. అన్నీ ఆ సైజులోనే ఉన్నాయనుకున్నారట, కానీ ఉండవు కదా, మోసం చేస్తారు కదా. వాళ్ళ బిజినెస్ వాళ్ళది, ఏం చెప్తాను చెప్పండి. ముందు ఇవి చూపిస్తారా, ఇవి చూపించి బాగా రొయ్యలు అయితే అలా ఉన్నాయి, చూసేయండి. ఆనందాన్ని చూపించు. ఈ సైజులో ఉంటాయి రొయ్యలు, సూపర్గా ఉంటాయండి. అన్నీ ఇలా ఉండవుగా, చిన్నవి ఇచ్చేస్తారు పెద్దవి అని చెప్పేసి. చూసారా, రొయ్య మీసాలు అంటారు, అందుకే ఎంత ఉన్నాయి చూసారు దీని మీసాలు. ఈ మీసాలను పట్టుకుని మనం ఆడిద్దాం దీన్ని. పొడవు ఉన్నాయి చూడండి, ఇలా చూడండి, రొయ్య మీసాలు అంటారు, అందుకే. చాలా రోషం అనమాట ఈ రొయ్యకి. ఓకే, ఇప్పుడు మనం రోషాన్ని తీసి పడేద్దాం. ఇదిగోండి, మొత్తం తీసేస్తా ఈ రోషాన్ని. తీసిన తర్వాత ఎంత ఉంటుందో చూడండి. మొన్న నేను చూసాను అలెక్కి పికిల్స్ వాళ్ళు కూడా ఇది తీసి మేము చేస్తాం రొయ్యల పచ్చడి అని క్లియర్గా చూపించారు. నేను ఎప్పుడు తీసేస్తానండి, అంటే తక్కువ కాబట్టి తీస్తున్నాను కాబట్టి అంత క్వాంటిటీలో అయితే తీస్తారా వాళ్ళు అనుకునేదాన్ని, కానీ అవి కూడా క్లీన్ చేస్తారంట వాళ్ళు, మనం చెప్పారన్నమాట. ఇదిగోండి, అంత రొయ్య అయ్యింది. ఓకేనా, పెట్టేయండి. చూసారు కదా, రొయ్యలన్నీ క్లీన్ చేసి కడిగేసుకుంటే అదిగోండి అవి అయినాయి అనమాట. ఎన్నో అవ్వవు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పులుసు చేసుకున్నా, ఎగురు చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, ఏది చేసుకున్నా కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. గారెలు కూడా చేసుకుంటారండి, కానీ అప్పుడు చవకగా ఉండేవి కాబట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మో చాలా కాస్ట్ అయిపోయినాయి ప్రతిదీ కూడా. ఇదిగోండి, ముందైతే ఇలాగ ఉదయాన్నే తోటకూర తీసుకున్నారు, తోటకూర బాగున్నాయి అని చెప్పేసి. సర్లే, తోటకూర తీసుకున్నారు కదా, తోటకూర పులుసో, ఫ్రైయో, పప్పు వేసో చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ రొయ్యలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ తోటకూర వేస్ట్ ఏమందంటే ఈరోజు ఎలాగో రొయ్యలు సరిపోతాయి, రేపటికి ఈ తోటకూర ఎండిపోద్ది. అలాగే చేస్తారండి, తేవడం తెస్తారు, కానీ తోటకూర తినడం అంటే ఆయనకి చాలా భయం అనమాట, అసలు ఇష్టం ఉండదు. అందుకని మళ్ళీ రొయ్యలు తెచ్చేసారు. అదండి తోటకూర. ఆ పాపం ఆయన అభిమానంగా ఇచ్చాడట, అందరికీ 3 కట్టలు ఇస్తుంటే 20 రూపీస్కి మాకు 5 కట్టలు ఇచ్చాడంట. సర్లే, నాకు తోటకూర ఫ్రై అంటే ఇష్టం. 1-2 కట్టలను అయితే ఆకులన్నీ కోసి కొంచెం ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకుంటాను. తోటకూర ఫ్రై అండ్ రొయ్యల పులుసు సరిపోద్ది. ఇకపోతే మనం పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 5-6 పచ్చిమిర్చి, 1 ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని వేయించేసుకుందాం. ముందు ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 ఉల్లిపాయ మీడియం సైజుది, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఇవి బాగా వేగించుకోవాలన్నమాట అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 చిన్న టమాటోలు, మళ్ళీ 1 ఆనియన్ను నేను మిక్సీ పట్టుకున్నానండి. పులుసు కదా ఇది, ముక్కలు వేస్తే పులుసు కలకట్టినట్టు ఉండదు, కొంచెం మసాలా అయితేనే బాగుంటుంది. ఇదివరకు అయితే శనగలు మీద నూరుకునేవాళ్ళం. అదని కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను.
ఈలోపు 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ మళ్ళీ దాన్ని అలాగ మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి తిక్కుగా పులుసు రావడానికి దోహదపడుతుంది ఇది. ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనుకోండి, కానీ ఇంకా టమాటో అది మనకి ఇలాగ మిక్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అలా చేశానన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 పండిన టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలాగే ముందు ఒక ఉల్లిపాయ ఏమో ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని బాగా నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోతుంది, చూస్తున్నారు కదా. చాలా సింపుల్ అండి, ప్రాసెస్ అంతా ఒకటే, ఏం పెద్ద ఇదేమి ఉండదు. మనం కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా వేగించుకుంటూ టైం వెచ్చించి చేసుకుంటే ఏ వంట అయినా సరే అద్దరిపోతుందనమాట. ఆ మసాలా వేగిన తర్వాత ఇలాగ రొయ్యలని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈలోపు పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకున్నాను అనమాట. దీని నుంచి మనం పులుసు తీసుకొని దీంతో పులుసు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి ఇది. దీన్ని శుభ్రంగా ముందే నానబెట్టుకున్నాను. దీని నుంచి చింతపండు పులుసుని అయితే తీసుకుంటానమాట. ఈలోపు రొయ్యలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ రొయ్యలను కూడా బాగా ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలన్నమాట. మరీ 100% కుక్ చేయకూడదులేండి, రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి. ఇలా 60-70% కుక్ చేసుకుంటే మనకి బాగుంటాయి అన్నమాట. ఉంటారు మెత్తగా ఉంటాయి. అది రొయ్యలు కూడా వేగిపోయి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం మసాలాలో ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. నేను ఇందాక ఉల్లిపాయ టమాటా మసాలాలోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నానండి. అది కూడా దాంతోపాటు మిక్సీ పట్టేసాను, ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు. చెప్పాను కదండి, ఇది పులుసు మనకి సమ్మర్ కాబట్టి ఎండకి వేడి చేయకుండా ఉండాలి అంటే ఆ ఫ్లేవర్స్ తెలిసేలాగా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మామూలుగానే వేడి చేస్తుంది. రొయ్యల ఫ్లేవర్ కన్నా మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోద్ది అనమాట. ఇకపోతే మసాలాలు అవి అంటే మనకి పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు ఎలాగూ తప్పదు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదండి. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నావా, వాళ్ళేమో ఫుడ్ ఆర్డర్ పెట్టి బయట నుంచి తెప్పిస్తున్నారా, అవి తినొచ్చిన దగ్గర నుంచి లేనిపోని నీరసాలు వస్తున్నాయి. సాయంత్రం మళ్ళీ రెండో పూట భోజనం చేయడం ఉండట్లేదు, ఇంక ఇదే గొంతులోకి వస్తుంది. అలా కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా చేసుకుని తింటే కడుపు నిండా తినచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమంటారు మరి? కామెంట్ చేయండి. లోపు అదిగోండి ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది. పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం పులుసు పోసిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ కారం కూడా బాగా రొయ్యలకి పట్టేలాగా, పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇదన్నమాట అండి. ఇది షార్ట్ అప్లోడ్ చేశాను, రొయ్యలు క్లీన్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి. ఆ షార్ట్కి అయితే నాకు ఒక కామెంట్ పెట్టారు వాసు గారు భద్రాచలం నుంచి. మన 11,000 ఫ్యామిలీ ఉన్నాం కదమ్మా, మనందరికీ అవి ఏం సరిపోతాయి అని చెప్పేసి. నేను కూడా రిప్లై పెట్టానమాట. అయ్యో నాన్న, మీరందరూ వస్తే అవి ఎందుకు చేస్తాను, మీకు నచ్చినవన్నీ ఎన్నో చేసి పెడతాను, కానీ ఇవి మా ఇద్దరికే కదా, మా ఇద్దరికి ఇవి సరిపోతాయి నాన్న అని చెప్పేసి నేను రిప్లై పెట్టానన్నమాట. ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే వాసు గారు మళ్ళీ కామెంట్ చేయండి. మాకు అవి సరిపోతాయి అన్న, చూస్తున్నావు కదా, అంతకన్నా ఎక్కువ తింటే మళ్ళీ పడతావు, వేడి చేసేద్దే. ఏదైనా లిమిట్ క్రాస్ అవ్వకుండా లిమిట్లో తింటే ఏమీ కాదండి. మరి అతిగా తింటేనే ప్రాబ్లం అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా, అతి ఎప్పుడు ప్రమాదకరమే. లిమిట్గా తింటే ఏది కూడా ఏమీ చేయదు. అదే చింతపండు పులుసునైతే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం అలా జాగ్రత్తగా వేసుకుంటే అడుగున ఏమన్నా గసి ఉంటే అడుగున ఉండిపోద్ది అనమాట. అదిగోండి ఈసారి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాలు వదిలేస్తే అలాగే మనకు పులుసు రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 10-12 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే అదిగోండి పులుసు అయితే చక్కగా మంచి స్ట్రక్చర్తో బాగా రెడీ అయిపోయింది. చూస్తారు కదా, చిక్కగానే ఉండాలండి. చిక్కగా ఉంటే క్వాంటిటీతో మనం తక్కువ వేసుకున్నా కానీ మంచి టేస్టీగా ఉంటుంది అనమాట పులుసు. ఇప్పుడు కూడా నీళ్ళలాగా ఉంటే అస్సలు బాగోదు, సాంబార్ లాగా. ఇప్పుడు దీన్ని ఇంకో 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తానన్నమాట. అలా ఇంకో 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి
పులుసు రెడీ అయిపోతుంది. చక్కగా స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, అదండి రొయ్యల పులుసు చేసే విధానం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ అండి, చాలా బాగుంటుంది. అదిగోండి పులుసు రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసేయండి, అలా ఆ క్వాంటిటీలో ఉండాలి, అలా ఆ చిక్కదనంతో ఉండాలన్నమాట. అలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మీకు ఇష్టమైతే బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదండి రొయ్యల పులుసు. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.